రిలేషన్షిప్స్ that will lead you into destruction. నీ జీవితంలో ఉన్న ఆ డెడ్ హ్యాబిట్స్ నుంచి నువ్వు బయటికి రావాలి. నీకు ఒక అలవాటు ఒకవేళ నీ ఆరోగ్యానికి మంచిది కాదు అని అంటే దాన్ని వెంటనే విడిచిపెట్టడం చాలా మంచిది. నువ్వు చేస్తున్న పాపము అది నిన్ను నరకమునకు తీసుకెళ్తాను తెలిసినప్పుడు దాని నుంచి సంపూర్ణంగా నువ్వు విమోచించుకోవడం చాలా మంచిది. నీ జీవితంలో ఏదైనా దురాలోచనలు ఒకవేళ నీ జీవితంలో రిలేషన్షిప్స్ని బ్రేక్ చేస్తున్నాయి, దేవునితో నీకున్న అనుబంధాన్ని బ్రేక్ చేస్తుంది, చర్చ్లో ఉన్న రిలేషన్షిప్స్ బ్రేక్ అవుతున్నాయి, పాస్టర్తో నీకున్న ఆ యొక్క బాండింగ్ బ్రేక్ అవుతుంది అని అంటే అటువంటి ఆలోచనల నుంచి కూడా నువ్వు బయటికి రావడం చాలా మంచిది. ఎందుకంటే వాట్ గాడ్ ప్రొనౌన్స్ డెడ్, డోంట్ ట్రై టు లివ్ విత్ దట్. దేవుడు ఏదైతే ఇది వద్దు అని అన్నాడు, ఇది నీకు మంచిది కాదు అని అన్నాడు, దీంతో సహవాసం చేయొద్దు అని అన్నాడు, దాంతో నువ్వెప్పుడు కూడా సహవాసం చేయొద్దు. సంసోను చాలా క్లియర్గా దేవుడు చెప్పాడు, డోంట్ టచ్ ద డెడ్ థింగ్స్. కానీ ఒకసారి ఒక మార్గంలో వెళ్తూ ఒక సింహము ఎదురుగా దాడి చేయడానికి వచ్చిందంట. దాన్ని పట్టుకున్నాడు, చంపేశాడు, అది అక్కడ పడేశాడు. తర్వాత కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ అటు నుంచి వెళ్తుంటే ఆ చనిపోయిన శవము కుళ్ళిపోయి దాని శరీరంలో ఎక్కడో, దాని కడుపులో ఎక్కడో ఒక తేనె పట్టు పట్టడం ప్రారంభించిందంట. ఆ తేనెకు ఆ హనీ కోమ్ని తీసుకొని తినడం ప్రారంభించాడు, థింకింగ్ దాట్ ఐ డిజర్వ్ దిస్, నేనే దీన్ని చంపాను కాబట్టి దీనిలోని హనీ కోమ్ని నేను తీసుకొని తింటాను. వాట్ గాడ్ ప్రొనౌన్స్ డెడ్, యు ఆర్ నాట్ సపోజ్ టు ఈవెన్ గో నియర్ దాట్. ఈ రోజున బైబిల్లో క్లియర్గా దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడాడు, ఆ యెరికో పట్టణము శపించబడింది, దానిలోనిది ఏది కూడా మీరు ముట్టుకోవద్దు. అలాగే దేవుడు కొన్ని రాజ్యాల గురించి మాట్లాడుతూ, ఇదిగో వీళ్ళ మీద యుద్ధానికి వెళ్ళి మీరు యుద్ధాన్ని గెలవండి, కానీ అక్కడి నుంచి గుండు సూది కూడా తీసుకురావద్దు. కొన్ని సందర్భాల్లో దేవుడే ఇస్తాడు, ఇదిగో ఇదంతా మీదే తీసుకోండి. ఐగుప్తు నుంచి బయటకు వస్తున్నప్పుడు ఐగుప్తుకి సంబంధించిన బంగారం అంతా వాళ్ళు తెచ్చుకున్నారు, దేవుడే మాట్లాడలే. దేవుడు ఒక సందర్భంలో యెహోషాపాతు రాజుగా ఉన్న కాలంలో 3 రాజ్యాల వారు కలిసి వారి మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు దేవుడే వారిని హతము చేశాడు. ఆ లోయలోనికి వెళ్ళేటప్పుడు ఆ శత్రువులందరూ పడి చనిపోయి ఉన్నారంట. వాళ్ళకున్న బంగారం అంతటిని కలెక్ట్ చేయడానికే 3 రోజులు పట్టిందంట. God said, take it, it's yours. I'm giving you as a gift. At the same time, God says no to certain people. God says no to certain habits. God says no to this. మన కళ్ళకి అది ఎంత గొప్పగా కనపడినప్పటికీ కూడా దేవుడు వద్దు అని అన్నాడంటే అది అక్కడే విడిచిపెట్టి వచ్చేయాలి. దేవుడు వద్దు అన్న అలవాట్లను మానకుండా ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలను అనుభవిస్తున్న వారు ఉన్నారు. మన జీవితంలో మన మృత్యువులోనికి, నాశనంలోకి నడిపించే ఏదైనప్పటికీ కూడా దాని నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరు దూరంగా జీవిస్తూ దేవునికి మహిమకరంగా జీవించండి. మీ జీవితంలోకి అనేక నూతనమైన విజయాలను మీరు ఆహ్వానించండి.